ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరవచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. బైబిల్ గ్రంథంలోనే అతి చిన్న అధ్యాయం కదా, 117వ కీర్తన, సామ్ 117. ఇంకా కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వభూజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఆదికాండం 12వ అధ్యాయం. సర్వభూజనులారా, సమస్త జనులారా, ఆల్ ది నేషన్స్. ఆదికాండం 12వ అధ్యాయం. 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఆల్ ది నేషన్స్, సమస్త వంశములు. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 18 చదువుతున్నాను. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వానికి బాప్తిస్మము ఇయ్యుడి. ఆల్ ది నేషన్స్, సమస్త జనులు, ప్రపంచ దేశాల పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? లేఖనాల్లో ఉన్న 66 గ్రంథాల్లో ప్రపంచ దేశాల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఒక పరిశీలనాత్మక స్టడీ మనం చేయబోతున్నాం. ఈ అంశం దేవుని యొక్క ప్రణాళిక, నాట్ ఓన్లీ ఫర్ ఇజ్రాయెల్, ఒక ఇజ్రాయెల్ దేశమే కాదు, సమస్త జనులు, ఆల్ ది నేషన్స్, వాటిలో ఉన్న అంశాలు మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. నేడున్న ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తే రష్యా యుక్రెయిన్ వార్ దాదాపుగా 3 years నుంచి నడుస్తుంది. మరొక పక్క ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్, హౌతీల మీద నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు, నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య ఉద్రిక్తతలు, అమెరికాలో ఫ్లడ్స్, టెక్సాస్ నగరంలో అతలాకుతలం చేస్తున్నాయి, ఆఫ్రికాలో నరమేధం, చాలా గ్రామాల్లో క్రైస్తవులను ఊచకొత్తకు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సునామీ, జపాన్ సునామీ హెచ్చరికలతో అతలాకుతలం అవుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రపంచ దేశాల పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఏంటి? దేవుడు మౌనంగా ఉన్నాడా? దేవుడు చూచి చూడనట్టున్నాడా? దేవునికి ఏమి ప్రపంచ దేశాల పట్ల ఒక ఉద్దేశం లేదా అంటే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. గాడ్స్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ ది నేషన్స్ ఆఫ్ ది వరల్డ్. యుఎన్ఓ స్టార్ట్ అయింది కదండి, ఐక్యరాజ్య సమితి స్టార్ట్ అయింది 1945 శాన్ ఫ్రాన్సిస్కో పట్టణంలో. ఆనాడు ప్రపంచ యుద్ధాలు వస్తున్నప్పుడు వాటిని అరికట్టడానికి ఒక సంస్థ ప్రారంభించబడింది. దాదాపు అన్ని దేశాలు అందులో ఉన్నాయి. దాని ఉద్దేశం ఏంటి? ఈ ప్రపంచం శాంతిగా ఉండాలి, కరువులు కాటకాల నుంచి కాపాడబడాలి, వ్యాధుల నుంచి కాపాడబడాలి, యుద్ధాలు లేకుండా చేయాలి. పాసిబుల్ అవుతుందా? యుఎన్ఓ పవర్లెస్ ఆర్గనైజేషన్ అయిపోయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా గురించి ఎన్నో ప్రయత్నాలు చేసింది కదా. మానవ ప్రయత్నాలు ప్రపంచాన్ని ఏకీకరణ చేయాలి, ప్రపంచమంతా ఒకే గొడుగు కిందకు రావాలని మానవులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వీటన్నిటిలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేశాల యొక్క ఆరంభం, వాటి యొక్క విషయాలు మనం క్లుప్తంగా చూడబోతున్నాం. మొట్టమొదటిగా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నేషన్స్, దేశాల యొక్క ఉనికి, దేశాల యొక్క ఆరంభం. ద ఫస్ట్ అంశంగా మనం చూడొచ్చు. మొదటి 11 అధ్యాయాలు ఆదికాండం చాలా కీలకమైన అధ్యాయాలు. దాదాపు 2000 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తున్నాయి. 4 గొప్ప ఘట్టాలు ఆ 2000 years జరిగినాయి. క్రియేషన్, సృష్టి నిర్మాణం, మొదటి 2 అధ్యాయాలు. కరప్షన్, మానవ పతనం, పాప ప్రవేశం, మానవ పతనం, 3, 4, 5 అధ్యాయాలు. కండెమినేషన్, దేవుని యొక్క తీర్పు, జలప్రళయం, 6, 7, 8, 9, 10 అధ్యాయాలు. 11వ అధ్యాయం కన్ఫ్యూజన్. ఫస్ట్ 2000 years చాలా స్పీడ్గా గడిచిపోయినట్టుంది. దేవుడు ఎందుకో
ఆ 11 అధ్యాయాల్లో 2000 సంవత్సరాల చరిత్రను క్లుప్తీకరించాడు. చాలా విషయాలు మనకు చెప్పలేదు, ఆయన కొన్ని విషయాలు మాత్రమే బయలుపరిచాడు. ఈ 4 సంభవాలు 4 వ్యక్తులు మనకు కనపడతారు. ఆదాము, హేబేలు, హానోకు, నోవాహు. ఈ యొక్క 2000 years హిస్టరీలో నో నేషన్స్ కదా, దేశాలు లేవు. ఓన్లీ వన్ నేషన్, ఒకే భాష, ఒకే పలుకు, ఒకే చోట ఉన్నారు. 11 అధ్యాయాల మాట మనం చూస్తున్నాం. ఒకే ప్లేస్. మొదటి 11 అధ్యాయాల సారాంశం చెప్పమంటే ఒకే చోట, ఒకే భాష, ఒకే దేశంగా ఉన్న మానవ చరిత్రని మనం చెప్పచ్చు. ఫస్ట్ 2000 years. సో అక్కడ ఈ ప్రపంచ దేశాలు సమస్త జిల్లానే ప్రాబ్లం లేదు. కానీ ఏం జరిగింది 11 అధ్యాయంలో? అండర్ ద నిమ్రోద్ లీడర్షిప్, నిమ్రోద్ అనే నాయకత్వంలో ఆ యొక్క హంటర్, వేటగాడు కదండి. ఏ వేటగాడు? జంతువుల వేటగాడు కాదు బ్రదర్. బ్లడ్, రక్తం చిందించాడు. తన మాట వినకపోతే అనేక మందిని హింసించాడు. బ్లడ్ అండ్ మడ్. వాళ్ళు ఇటుకలు కాల్చాలి, ఒక గొప్ప గోపురం కట్టాలి. దేవుని ప్రణాళికకు భిన్నంగా ఆనాటి మానవుడు వెళ్ళాడు కదా. దేవుని ప్రణాళిక ఏంటి? మీరు చెదిరిపోండి, భూమిని నింపండి, ఎక్స్పాండ్ అవ్వండి. ఆదాముకు చెప్పింది నోవాహుకు చెప్పాడు. ఆనాటి ప్రపంచం దేవునికి నిమ్రోద్ నాయకత్వం మీద తిరుగుబాటు చేసింది. మనం పేరు సంపాదించుకుందాం, ఆకాశానంటే శిఖరాన్ని కట్టుకుందాం, మనం పైకి వెళ్దాం. మానవుడి యొక్క ప్రగల్భం ఎంత గొప్పది. దేవుని యొక్క ప్రణాళికకు భిన్నంగా నిమ్రోద్ నాయకత్వంలో బాబేలు దగ్గర గొప్ప తిరుగుబాటు జరిగింది. ఏం జరిగింది? దేవుడు దిగొచ్చాడు కదండి. మనము కిందకి దిగిపోదాము. మానవుడు ప్రగల్భాలు ఏంటి? మనం పైకి వెళ్దాం. దేవుని జవాబు ఏంటి? మనం క్రిందకి దిగిపోదాం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఆయన దిగి వచ్చాడు. వారి భాషలు, జాతుల్ని తారుమారు చేశాడు, చల్లా చెదురు చేశాడు. నేషన్స్ ఆరంభమైనాయి, దేశాలు ఉనికిలోకి వచ్చినాయి, భాషలు ఆరంభమైనాయి. ఆదికాండం 10వ అధ్యాయంలో మొత్తం 70 పేర్లు మనకు కనపడతాయి. యాపెతు సంతానములో 14 నేమ్స్, షేము సంతానంలో 26 నేమ్స్, హాము సంతానంలో 30 నేమ్స్, టోటల్ 70 నేమ్స్, 70 నేషన్స్. ఆనాటి ప్రపంచం 70 దేశాలుగా, 70 భాషలుగా అది విభజించబడింది. 10వ అధ్యాయం చాలా కీలకమైంది. మళ్ళీ రిపీట్ చేస్తాను. యాపెతు సంతానంలో 14 నేమ్స్, షేము సంతానంలో 26 నేమ్స్, హాము సంతానంలో 30 నేమ్స్. 10వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదవాలి. ఏ టేబుల్ ఆఫ్ నేషన్స్, దేశాల పట్టిక మనం చూస్తున్నాం. యాపెతు సంతానం జనరల్గా యూరప్ కాంటినెంట్కి వెళ్ళింది. షేము సంతానం జనరల్గా ఆసియా కాంటినెంట్కి వచ్చింది. హాము సంతానం జనరల్గా ఆఫ్రికా కాంటినెంట్కి వెళ్ళింది. అందుకే ఆ యొక్క నోవాహు ఓడను దేవుడు టర్కీ, సదరన్ టర్కీ, అరారాతు పర్వతం మీద ఆపాడు. దాని స్పెషాలిటీ అదే. వన్ సైడ్ యూరప్, వన్ సైడ్ ఆసియా, డౌన్వర్డ్ ఆఫ్రికా. గాడ్స్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నేషన్స్. దేశాలు ఒక్కొక్కటి భాషలుగా రూపాంతరం చెందిన దేశాలు ఏర్పడటమే కాదు, ఒక అద్భుతమైన దేవుడు చేశాడు కదండి. ముందుగా చెదరగొట్టాడు, ప్యూనిటివ్, వారికి జడ్జిమెంట్ ఇచ్చాడు, తీర్పు ఇచ్చాడు. నాట్ ఓన్లీ ప్యూనిటివ్ బట్ ఆల్సో ప్రొటెక్టివ్. చూస్తారు ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఎందుకు? ఆయన ప్రణాళిక నెరవేరాలి. వారు భూమి మీద నింపబడాలి, యావత్ భూమి మీద కాపురం ఉండాలి. 11వ అధ్యాయంలో నిమ్రోద్ నాయకత్వంలో జరిగిన వ్యతిరేకతను దేవుడు బ్యాలెన్స్ చేయడానికి చెదరగొట్టాడు, భూమిని నింపాడు. నింపటమే కాదు, వారికి పొలిమేరలు ఏర్పాటు చేశాడు. ఎక్సలెంట్ కదండి. ఏం చేశాడండి? వారికి ఏం ఏర్పాటు చేశాడు? బౌండరీస్ ఏర్పాటు చేశాడు. దేవుడు బౌండరీస్ ఏర్పాటు చేయకపోతే యుద్ధాలు వస్తాయండి. ఇండియా చైనాకి మధ్య బౌండరీ ఏంటి? గ్రేట్ హిమాలయన్స్. అవి లేకపోతే నిత్యం ఏముంటుంది? ఇద్దరికి వారే. బౌండరీ. టైగ్రిస్, యూఫ్రటీస్ నదులు, ఆ 2 నదులు ఆసియా, ఈస్ట్ ఆసియాను డివైడ్ చేసినాయి. ఇరాక్, ఇరాన్. కొన్నిసార్లు సముద్రాలు డివైడ్ చేస్తాయి, కొన్నిసార్లు నదులు డివైడ్ చేస్తాయి, కొన్నిసార్లు పర్వతాలు డివైడ్ చేస్తాయి, కొన్నిసార్లు ఎడార్లు డివైడ్ చేస్తాయి కదా. దేవుని యొక్క ప్లాన్ చూడండి. ఆ దేశాలు చెదిరిపోయినప్పుడు ఆయన నిత్య ప్రణాళికలో బౌండరీస్ ఏర్పాటు చేశాడు. చదవండి అన్నమాట, ఎంత అద్భుతమైంది. ప్రతి జాతి మనుషులను సృష్టించి కదా, వారికి ఏం చేశాడు? పొలిమేరలను ఏర్పాటు చేశాడు. అల్టిమేట్గా ఏం కావాలి? ఆ చెదిరిపోయిన జాతులు ఆయనను కనుగొనాలి.
సృష్టికర్తను తెలుసుకోవాలి, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఆయన్ని ధ్యానం చేయాలి, ఆయన ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్పాలి. రోమపత్రిక 11 మొదటి అధ్యాయం సారాంశం అదే. ఆయన నిత్యశక్తి, దేవత్వము అనేక వస్తువులు సృష్టి ద్వారా బయలుపరచబడితే ఆనాటి మానవులు, ఆనాటి నేషన్స్ దేవునికి ఎదురు తిరిగినాయి. ఆయన స్తుతించలేదు, వాదాల్లో వ్యర్థులయ్యారు. అంతేకాదు ఐడలట్రీ, ఇమ్మొరాలిటీ ప్రబలిపోయింది కదా. ఆ బాబేలు దగ్గరే ఏం ఏర్పడిందండి? విగ్రహారాధన ఆరంభం. ఆ బాబేలు దగ్గరే ఇమ్మొరాలిటీ, అపవిత్రత, స్త్రీలు పురుషుల వివాహాలు. ఆ బాబేలు దగ్గరే ఇంజస్టిస్, హత్య, నరహత్య, మానవ జాతులు విభజించబడినాయి. నెంబర్ 1, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద నేషన్స్, దేశాలు ఏర్పడ్డాయి. రెండవదిగా దేవుని వాక్యంలో దీన్ని సమస్త దేశాలు అనే మాట, సర్వజనులు అనే మాట ఉపయోగించబడింది, సమస్త వంశములు అనే మాట ఉపయోగించబడింది. ఎంబ్లమ్స్ ఆఫ్ ది నేషన్స్. మొట్టమొదటిది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది నేషన్స్, దేశాల యొక్క ఆరంభం, ఉనికి చూసాం. రెండవది దేవుని వాక్యములు దేశాలకు కొన్ని చిహ్నాలు ఏర్పాటు చేశాడు, ఎంబ్లమ్స్. ప్రకటన గ్రంథం 11 అధ్యాయం 17 అధ్యాయంలో సమస్త జనులను, ఆయా దేశాలను వాటర్స్, జలాలతో పోల్చాడు. వాటర్స్ అని బైబిల్లో వచ్చిందంటే అర్థం ఏంటండి? జలములు, కదులుతున్న జనాలు. జలములు అంటే అర్థం ఏంటి? నేషన్స్, దేశాలకు ఒక సింబల్. అక్కడక్కడ కొన్ని కీర్తనలు దుష్ట దేశాలకు నెమ్మది ఉండదు, వేవ్స్, విండ్స్ కదా. ఈ యొక్క వేవ్స్ ఏమవుతాయి? కొన్నిసార్లు పైకి వెళ్తాయి, అలా వచ్చినప్పుడు మళ్ళీ ఏమైందండి? కిందకు వస్తాయి. ప్రపంచ చరిత్రలో ఏమైంది? కొన్నిసార్లు దేశాలు అప్ డౌన్, ఆయా దేశాలు వచ్చినాయి, కొన్ని వెలిగినాయి, మళ్ళీ ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. అవునా కదా? ఆగిపోయినాయి. ఫిలిస్తీ సామ్రాజ్యం ఏది? అమ్మోనియా సామ్రాజ్యం ఏది? మోయాబీ సామ్రాజ్యం ఏది? చరిత్రలో ఒక్కొక్కటి లేసునే కింద పడిపోతున్నాయి. జలాలతో పోల్చబడింది, శాండ్, ఇసుక రేణులతో పోల్చబడింది నేషన్స్. ఆదికాండం 17 అధ్యాయాల మాటలు మనం చూస్తున్నాం. అంతేకాదు దానియేలు గ్రంథంలో మీరు చూస్తే దేశాలకు సంబంధించి ఆ ప్రతిమలో మెటల్స్తో పోల్చబడింది, డిఫరెంట్ మెటల్స్. గోల్డ్ ఎవరి సామ్రాజ్యం? బబులోను సామ్రాజ్యం. తర్వాత ఏంటండి? ఇత్తడి, మాదీయ, పారసీకుల మెటల్స్తో పోల్చబడింది. నాట్ ఓన్లీ మెటల్స్, జంతువులతో పోల్చబడింది, యానిమల్స్, వాటి యొక్క నేచర్. బేర్, ఎలుగుబంటుతో స్వభావం, సింహ స్వభావం ఉందా లేదా? హబక్కు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితే ఆ ఇశ్రాయేల్ ప్రజలను దండించడానికి కల్దీలను పంపించినప్పుడు దేవుడు ఆ మాటలు ఉపయోగించాడు. చిరత పులి కంటే వేగంగా పరిగెత్తారంట. వారి స్పీడ్, వారి కన్ను డేగ కంటే చాలా సూటిగా చూస్తుంది. ఆ వచనాలు చదవండి కదా. నేషన్స్ని దేవుడు మెటల్స్, అందులో ఉన్న అంశాలతో పోల్చాడు, బర్డ్స్తో పోల్చాడు, యానిమల్స్తో పోల్చాడు. కొన్నిసార్లు ఇజ్రాయెల్ దేశం గురించి గువ్వతో పోల్చాడు, కొన్ని దేశాలని డేగతో పోల్చాడు కదా. ఇవన్నీ సింబల్స్. దేని కొరకు? ప్రపంచ దేశాలను దేవుడు ఆ విధంగా చూస్తున్నాడు. లోహాలతో పోల్చాడు. ఆ లోహంతో పోల్చటం వాటి యొక్క వాల్యూ, వాటి యొక్క స్టెబిలిటీ. రోమా సామ్రాజ్యం దేంతో పోల్చబడింది? ఐరన్, ఇనప కాళ్లతో పోల్చబడింది కదా. ఐరన్ రాడ్. రోమా ప్రభుత్వం ప్రపంచంలో ఏం చేసిందో ప్రవచనాత్మక చెప్పబడింది. రెండవదిగా ఎంబ్లమ్స్ ఆఫ్ ద నేషన్స్. అసలు ఇశ్రాయేల్ ప్రజలకైతే దేవుడు ప్రత్యేకంగా వారికి ఎన్నో సూచనలు ఇచ్చాడు కదా. గతంలో మనం చెప్పుకున్నాం. ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చిన కొన్ని సూచనలు చెప్పగలరా? వారు భూమిలో దాచబడిన ధనంతో పోల్చబడ్డారు, హిడెన్ ట్రెజర్. దేవుని యొక్క ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యంతో పోల్చబడ్డారు. కాబట్టి నేషన్స్ అనేకమైన ఎంబ్లమ్స్ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకి, ప్రతి దేశానికి ఏముంటుందండి? ఏదో ఒక చిహ్నం ఉంటుంది కదా. భారత్కి జెండా, ప్రతి నేషన్కి ఒక ఎంబ్లం ఉంటుంది. కానీ దేవుని వాక్యములు ఆయా దేశాలకు దేవుడు ఆయా సింబల్స్ ఇచ్చాడు, ఎంబ్లమ్స్ ఇచ్చాడు. వాటిని స్టడీ చేస్తే వాటి నేచర్ తెలిసిద్ది. మూడవదిగా ఎంబ్లమ్స్ కాదు కానీ ఎలక్ట్ ఆఫ్ ఎ నేషన్, ఎ స్పెషల్ నేషన్. ఈ అవుట్ ఆఫ్ నేషన్స్, ఈ సమస్త జనులన్నిటిలో దేవుడు ఒక ప్రత్యేక జనాన్ని ఎన్నుకున్నాడు. మనం చదువుకున్న ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాం అనే వ్యక్తిని ద్వారా దేవుడు పిలవటం ద్వారా దేవుడు ఒక గొప్ప ప్రోగ్రామ్కి తెరదీశాడు. మనం చాలాసార్లు విన్నాం. అబ్రహాం పిలుపు బైబిల్ చరిత్రకు గొప్ప మలుపు. ఆ బాబేల్ నుంచి, ఆ మెసొపొటేమియా సామ్రాజ్యం నుంచి, ఆ గందరగోళంలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని బయటికి పిలిచాడు. కాల్డ్ అవుట్ వన్.
ఎట్ ద ఏజ్ ఆఫ్ 75 years, ఏ వీక్ బాడీ, ఒక బలహీనమైన ఘటం. ఇద్దరు భార్యాభర్తలు సారా అబ్రహాం ఎవరండి? ఒక బలహీనమైన ఘటమే, కానీ దేవుడు ఒక బలమైన నేషన్ నిర్మించాడు. 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి ఉన్న తేడా అదే అండి. మానవుడు బల ప్రదర్శన చేశాడు కదా, ఒక పవర్ఫుల్ నేషన్ కావాలని కోరుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక బలహీనమైన ఘటాన్ని తీసుకుని బలమైన నేషన్ బిల్డ్ చేశాడు. ఎందుకు చేశాడు? 12వ అధ్యాయం 2-3 వచనం చూస్తున్నాం. వారి ద్వారా సమస్త జనులు ఏం కావాలి? ఆస్వాదించబడాలి. ఆల్ నేషన్స్. దట్ ఈస్ గాడ్స్ గ్రాండ్ ప్రోగ్రామ్. దేవుని యొక్క ఎటర్నల్ ప్రోగ్రామ్, దేవుని యొక్క గ్రాండ్ ప్రోగ్రామ్. ఆ యొక్క చిన్న నేషన్ ద్వారా, అతని సంతానం ద్వారా ప్రపంచానికి ఏం రావాలి? ఆశీర్వాదాలు. అదే భూమి యొక్క సమస్త వంశములు ఏమంది అవుతాయి? ఆశించబడతాయి. 18:18లో చెప్పాడు, 22:18లో చెప్పాడు. సేమ్ ఇస్సాక్ అదే మాట చెప్పాడు, యాకోబుకు అదే మాట చెప్పాడు. సమస్త జనులు ఏం కావాలండి? ఆశీర్వదించబడాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ యొక్క మాటలు ఎంతో ప్రత్యేకమైనవి. ఎలక్ట్ ఆఫ్ ద నేషన్, ఒక ప్రత్యేక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అబ్రహాం ద్వారా కుటుంబాలు కట్టాడు, కుటుంబాల ద్వారా ఒక జాతిని ఏర్పాటు చేశాడు, జాతి ద్వారా ఏమిచ్చాడండి? ఒక దేశం ఏర్పాటు చేశాడు. చాలా ఆశ్చర్యం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆ మాట రాయబడింది. మహోన్నతుడు దేశాలను విభజించినప్పుడు, గాడ్ డివైడెడ్ నేషన్స్, దేశాలను వాళ్ళ పరిమేలను విభజించినప్పుడు వీరికి ఒక ప్రత్యేకమైన దేశం ఇచ్చాడు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అది సెంట్రల్ ప్లేస్. గాడ్స్ ప్రోగ్రాంలో ఆ నేషన్కున్న స్పెషాలిటీ అది. సెంట్రల్ లైట్గా ఉండాలి. ఆసియా నుంచి ఐరోపా వెళ్ళాలంటే వయా ఇజ్రాయెల్, యూరోప్ నుంచి ఆఫ్రికా వెళ్ళాలంటే వయా ఇజ్రాయెల్, ఆఫ్రికా నుంచి యూరోప్ వెళ్ళాలంటే వయా ఇజ్రాయెల్, ఆఫ్రికా నుంచి ఆసియా వెళ్ళాలంటే ఒక జంక్షన్గా, ఒక లైట్ హౌస్గా, సెంట్రల్ ప్లేస్గా, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్గా ఇచ్చాడు. ఈ ల్యాండ్ నాది అన్నాడు. ఎలక్ట్ నేషన్. ద్వితీయోపదేశకాండంలో చాలా మాటలు ఉన్నాయి. మీరు కొద్ది మందే కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. హీ డిక్లేర్డ్. నీ ద్వారా ప్రపంచానికి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎందుకన్ని ఆధిక్యతలు ఇచ్చాడు? ఎందుకు వారికి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు? ఎందుకు వారికి మందసం, ఎందుకు మన్నా ఇచ్చాడు, ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడు? ఏంటి రీజన్ అంటే వారి ద్వారా సమస్త జనులు దేవుని తెలుసుకోవాలి. అందుకే వారు ఒక మెసెంజర్ నేషన్గా ఉండాలి. సర్వ ప్రపంచానికి సృష్టికర్త గురించి చెప్పాలని కోరుకున్నాడు. మెసెంజర్ నేషన్, ఒక మ్యాగ్నెటిక్ నేషన్గా ఉండాలని కోరుకున్నాడు. సమస్త జనులను దేవుని వైపు ఆకర్షించాలని కోరుకున్నాడు. ఒక మోడల్ నేషన్ ఉండాలని కోరుకున్నాడు. ఒక మాదిరికరమైన నేషన్ ఉండాలని కోరుకున్నాడు. మిగిలిన వారితో మీరు సపరేట్గా ఉండండి, మీ డిస్టింక్టివ్గా ఉండాలి, మీ ఫుడ్ సపరేట్గా ఉండాలి, మీ డ్రెస్ సపరేట్గా ఉండాలి, మీ మాటలు సపరేట్గా ఉండాలని దేవుడు ఎంతో ప్లాన్ చేశాడు. ఒక మోడల్ నేషన్ ఉండాలని కోరుకున్నాడు. నాట్ ఓన్లీ మోడల్ నేషన్, ఒక మ్యారేజ్ నేషన్. నేను నిన్ను వివాహం చేసుకున్నానని కూడా చెప్పాడు. అవునా కదా? ఒక మోరల్ నేషన్గా ఉండాలని కోరుకున్నాడు. 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు, 10 డెకలాగ్స్. ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి గొప్ప ఆధిక్యత ఆ గ్రేట్ టాబ్లెట్స్, యెహోవా శాసనాలు మోషే తీసుకుని ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఒక ఎలక్ట్ నేషన్ దేవుడు ఏర్పాటు చేశాడు. దానికి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14 వచనం చూడండి. సమస్త జనుల కంటే నువ్వు ఎక్కువగా ఏమవుతావు? ఆస్వాదించబడతావు. గాడ్స్ ప్రోగ్రామ్ ముందుకు మూవ్ అవుతుంది. వారికి ఒక ల్యాండ్ ఇచ్చాడు. ల్యాండ్ ఆ కాలు పెట్టారు. చరిత్ర ఏం జరిగింది? అన్ని జనుల వలె మీరు ఉండొద్దని కోరుకుంటే వీరు అన్ని జనులలో కలిసిపోయారు. స్నేహితులారా, కలిసిపోయారా లేదా? నిజంగా మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకటేనండి, మనం ప్రత్యేకంగా ఉండాలి. అందుకే మాటికి దేవుడు వారికి గుర్తు చేశాడు, మీరు వారిలో నుండి బయలువేరి ప్రత్యేకంగా ఉండండి. మనం వారిలాగా అయిపోయామంటే వీ విల్ బి పవర్లెస్. ఇశ్రాయేలు చరిత్రకు అదే జరిగింది. మాటికి శత్రువు ఓడిస్తున్నాడు, వీరు అణిచివేయబడ్డారు, శత్రువు పైచేయిగా ఉన్నాడు. మోడల్ నేషన్గా ఉండాలి, మ్యాగ్నెటిక్ నేషన్గా ఉండాలి, మిర్రర్ నేషన్గా ఉండాలని కోరుకున్నాడు. మిర్రర్ నేషన్ అంటే దేవుని యొక్క ప్రతిబింబాన్ని ప్రపంచానికి చూపించాలి. ఒక ఎలక్ట్ నేషన్ సెంటర్లో పెట్టాడు. దేవుడు ఎంతో ఆధిక్యతలు ఇచ్చాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కానీ ఏం జరిగింది? దేవుని ప్రోగ్రాం డిస్టర్బ్ అయింది. ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు తగ్గట్టుగా లేరు కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారిని డిసిప్లిన్ చేయటానికి
కొన్ని సామ్రాజ్యాల తెర మీదకు తీసుకొచ్చాడు. ఎంపైర్ ఆఫ్ ద నేషన్స్. ఇది మనం ఎక్కువసేపు ఆలోచించాలి. ప్రపంచ దేశాల పట్ల దేవుని ప్లాన్, ఎంపైర్స్. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక 6-7 గొప్ప సామ్రాజ్యాలు ఉన్నాయి. ఐగుప్తు సామ్రాజ్యం నెంబర్ 1, అషూరు సామ్రాజ్యం నెంబర్ 2, బబులోను సామ్రాజ్యం నెంబర్ 3, మాదీయ పార్సిక సామ్రాజ్యం నెంబర్ 4, గ్రీకు సామ్రాజ్యం నెంబర్ 5, రోమన్ సామ్రాజ్యం నెంబర్ 6. దేవుడు ఎంపైర్స్ని లేపాడు, ఒక ఉద్దేశంతో లేపాడు. వాటి వెనుక ఆయన యొక్క హస్తం మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం మన సోషల్ టెక్స్ట్లో చరిత్ర లాంటిది కాదు, కానీ బైబిల్కి చరిత్ర ఉంది. ఈ ప్రపంచంలో ఏ చరిత్రని మనం నమ్మాలి అంటే ఆ నమ్మదగిన చరిత్ర ఎక్కడుందండి? బైబిల్ చరిత్ర. ఈజిప్ట్ సామ్రాజ్యం ఉంది, అషూరు సామ్రాజ్యం ఉంది, బబులోను సామ్రాజ్యం ఆ యొక్క వరల్డ్, ఏన్షియంట్ వరల్డ్ 7 గ్రేట్ వండర్స్లో ఒక వండర్, హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. గ్రీక్ కల్చర్, రోమన్ రోడ్స్ చరిత్రలో ఉన్నాయి. దేవుని వాక్యంలో ముందుగానే ఎందుకు దేవుడి సామ్రాజ్యాలను తీసుకొచ్చాడు? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఈస్ ద గ్రేట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద నేషన్స్? మనం చూస్తున్నాం. ఫస్ట్ది ఈజిప్ట్ సామ్రాజ్యం వచ్చింది కదా. ఏం చేశాడు దేవుడు దాని ద్వారా? ఈజిప్ట్ సామ్రాజ్యం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అభివృద్ధి దయచేశాడు. వండర్ కదండి. యాకోబు కుమారులందరినీ ఒక మూమెంట్ చేశాడు. కానాను దేశం నుంచి ఐగుప్తుకి తీసుకెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు మనకు తెలుసు కదా. ఎవరి ద్వారా? 1 పర్సన్, గ్రేట్ పర్సన్, జోసెఫ్. యోసేపు ద్వారా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమన్నాడు ఫరో? రండి, ఈ దేశంలో మీకు మంచి శ్రేష్టమైన భూమిని ఇస్తాను, గోషెన్ ల్యాండ్ ఇస్తాను, ఫెర్టైల్ ల్యాండ్ ఇస్తాను, ఏ స్పెషల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఈజిప్ట్. నైల్ నదికి దగ్గరలో ఆ సారవంతమైన భూమిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమైంది? 70 ఫ్యామిలీస్, థౌజండ్స్. నిర్గమకాండ 1వ అధ్యాయం వచ్చిన చూడండి. వారు అత్యధికంగా ప్రబలారు. అత్యధికంగా ఏమైనా చెప్పండి? ప్రాస్పారిటీ, ఏ గ్రేట్ కంఫర్ట్. ఫస్ట్ ఫరో వారికి ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా, నో ప్రాబ్లం. వారు ఏది కావాలంటే అది ఇచ్చాడు. ఇప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ అయింది, మరొక ఫరో వచ్చాడు, ప్రోగ్రామ్ చేంజ్ అయింది, వారి కష్టాలు ఆరంభమైంది. అయినా దేవుడు వారిని ఏం చేశాడండి? విస్తరించాడు. చూసారా, ఈజిప్ట్లో పెట్టడం, ఈజిప్ట్ ఎంపైర్ రావటం వలన ఇశ్రాయేల్ నేషన్కి వృద్ధి కలిగింది. అర్థమవుతుంది బ్రదర్ దేవుని యొక్క మూమెంట్ ఏముందో. ఇప్పుడు మనం ఈజిప్ట్ సామ్రాజ్యం నుంచి బయటకు వచ్చాం కదా. కొన్ని లక్షల మంది ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చారు, ఆ రెడ్ సీని దాటారు. ఆనాటి ప్రపంచానికి బ్రేకింగ్ న్యూస్ ఏంటి? ఎర్ర సముద్రం పాయులైంది. రాహబ్ అన్న మాట, మా గుండెలు కరిగిపోయినాయి. ఎప్పుడు? ఎర్ర సముద్రం పాయలవటం. ఇయర్స్ గడిచింది. ఇప్పుడు మనం మరొక ఎంపైర్ చూస్తున్నాం, అష్షూరియన్ సామ్రాజ్యం. ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు 2గా విడిపోయినాయి. వారి పాపం మించిపోయింది. 10 గోత్రాల పాపం అన్యులను మించిపోయింది. ఎంత బాధాకరం. అన్ని జనులను మించిపోయిన పాపం చేశారు. ఎవరు చెప్పండి? దేవుని ప్రజలు. కాబట్టి ఇప్పుడు కంఫర్ట్ కాదు, ఇప్పుడు క్రూయాలిటీ. దేవుడు క్రూరంగా వ్యవహరించాడు. ఎవరి పట్ల? 10 ట్రైబ్స్, 1000 మైల్స్ నార్త్ ఇరాక్ తీసుకెళ్ళాడు. చరిత్రలో చదవండి, అషూరు సామ్రాజ్యం ఎంత కిరాతంగా ప్రవర్తించారంటే వారి తలలు తెగ్గొట్టి పిరమిడ్లు కట్టారు, చర్మాలు ఒలిచి డేరాలు కుట్టారు. దేవుడు బుద్ధి కలగటానికి, ఎవరికి? తన ప్రజలకి డిసిప్లిన్ చేయటానికి ఆ ఎంపైర్ను దేవుడు లేపాడు. ఎవరండి వాళ్ళు? అష్షూరియన్ ఎంపైర్. క్రీస్తుపూర్వం 720. ఒకవేళ ఈజిప్ట్ ఎంపైర్ మీరు నోట్ చేసుకుంటే BC 1450 నుంచి కంటిన్యూ అయింది. క్రీస్తుపూర్వం 1450 నుంచి గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ మనకు కనపడుతుంది. ఇప్పుడు క్రీస్తుపూర్వం 720కి వచ్చాం. 10 ట్రైబ్స్ని క్రూయాలిటీ, డిసిప్లిన్ చేయటానికి, వారిని సరి చేయటానికి దేవుడు డిపోర్టేషన్, ఆ యొక్క 10 గోత్రాలను ఖాళీ చేయించాడు. ఇయర్స్ గడిచినాయి. 2 గోత్రాలు దేశంలో ఉండిపోయినాయి. యోధా గోత్రం, బెన్యామీను గోత్రం. ఏం మార్పు లేదు. యెరూషలేం పట్టణం పతనం అయిపోయింది, భ్రష్టమైన పట్టణం అయిపోయింది. అనేక విగ్రహాలు చేరినాయి. 10 గోత్రాల రాజులు కూడా
సగం మందే భక్తి కలిగిన ఉన్నారు. దాదాపుగా మీరు చదవండి, విలాప వాక్యాలు చదవండి. యెరూషలేం 2 గోత్రాల పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో. యెరూషలేం మించిన పాపం చేసింది. కాబట్టి ఏం చేశాడు దేవుడు? మరొక ఎంపైర్ని తీసుకొచ్చి, ఏంటది? బబులోనియన్ ఎంపైర్. 606 606లో నెబుకద్నెజర్ నాయకత్వంలో ఒక గొప్ప వధ జరిగింది. 3 సార్లు అటాక్ చేశాడు. వీటి వెనక బిహైండ్ ఎవరున్నారు చెప్పండి? ఈ నేషన్స్ ఎంపైర్ వెనక ఎవరున్నారు? గాడ్స్ ప్రోగ్రామ్, ఆయన మూమెంట్స్ మనం గమనించాలి. బబులోన్స్ ఏం చేశారు? 2 ట్రైబ్స్ని ఖాళీ చేశారు. యెరూషలేమును ధ్వంసం చేశారు. దేవాలయం ఫ్లాటెన్, రాళ్ల కుప్ప అయిపోయింది. దేవుడు బబులోను ద్వారా ఏం చేశాడు? దేవుడు వారికి కల్చర్, కొత్త కల్చర్ ఏర్పాటైంది. వేరే లాంగ్వేజ్కి వెళ్ళారు, వారి భాష మారిపోయింది. అరామిక్ భాష మాట్లాడటం ప్రారంభించారు. అరామిక్ భాషలోకి కొంచెం ఆనాడు వెళ్ళిన దానియేలు స్నేహితులు బబులోన్లో దేవుడు వారికి ఏమి ఇప్పించాడు? చెప్పండి. ఒక మంచి యూనివర్సిటీ కదా, ఒక మంచి ఎడ్యుకేషన్. కొంతమంది యవనస్తులకి రాబోయే ప్రవచనాలు చెప్పడానికి, ప్రపంచ పరిస్థితులు చెప్పడానికి ఆయన మూమెంట్ చేశాడు. అదే టైంలోనే నెబుకద్నెజర్కి వచ్చిన గొప్ప డ్రీమ్, రాబోయే ప్రపంచ దేశాలకి ఒక గొప్ప ప్రవచనం. దానియేలు గ్రంథం 2 అధ్యాయంలో, దానియేలు గ్రంథం 9 అధ్యాయంలో ఒక గ్రేట్ కల్చర్, బాబిలోన్ కల్చర్ తీసుకొచ్చాడు. దేవుడు అక్కడ తీసుకెళ్ళటం ద్వారా దేవుడు ఒక గొప్ప ప్లాన్ చేశాడు. ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు చరిత్రలో ఐడలటరీ, విగ్రహారాధన పోయింది. విగ్రహాలు పూజ చేస్తున్నారు కాబట్టే దేవుడు ఎక్కడికి పంపించాడండి? విగ్రహాలు నిండిన దేశంలోకి తీసుకెళ్ళాడు. వారు చుట్టూ చూస్తున్నారు, ప్రతి వీధిలో ఏమున్నాయి? ఐడల్స్ ఉన్నాయి. ఐడల్స్ చూసినప్పుడల్లా ఈ చేయటం వల్లనే కదా మనకి స్థితి వచ్చింది, ఈ చేయటం వల్లే కదా మనకి గతి పట్టిందని వారు విగ్రహాలను ఆశ్రయించుకోవటం మొదలుపెట్టారు. బబులోనికి వెళ్ళటం వల్ల వారికి ఒక బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఇశ్రాయేలు చరిత్రలో నో ఐడల్స్. అందుకే తిరిగి వచ్చిన తర్వాత దేశాలు మీరు చూడండి, తిరిగి వచ్చిన తర్వాత గ్రంథాలు ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్, హగ్గయి, మలాకి, జకర్యాలు విగ్రహాల గురించిన ప్రస్తావన లేదు. ఉందా? అంతకుముందు ప్రీ ఎగ్జిలిక్ ప్రవక్తల గ్రంథాలు చదువుతుంటే ఏముందండి? ఎజ్కేల్, ఇర్మియా, యెషయా, మీకా, ఆ గ్రంథాలు చదువుతుంటే టోటల్ దేంతో నింపడింది బ్రదర్? విగ్రహాలతో నింపడింది. కానీ దేవుడు వారికి ఒక క్లియరెన్స్ ఇచ్చాడు. బబులోను సామ్రాజ్యం వచ్చింది. ఇయర్స్ గడిచినాయి. దేవుడు మరొక ఎంపైర్ను తీసుకొచ్చాడు కదా, అలెగ్జాండర్ ద గ్రేట్. క్రీస్తుపూర్వం 323 మాదీ పార్సికులు వచ్చారు. బబులోన్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 70 years నియర్లీ మీడో పర్షియన్ వచ్చింది. మాదీ పార్సికులు వచ్చారు. BC 530, 550 ఆ టైంలో కొరేష్ ద గ్రేట్ ఎంపరర్, ఈయన ద్వారా దేవుడు మరొక ప్రోగ్రామ్ చేంజ్ చేశాడు. ఏం చేశాడు? కొరేష్ ద్వారా మరల వారికి రిటర్న్, ఆ దేశానికి తీసుకొచ్చే వెసులుబాటు చేశాడు కదా. బాబిలోనియన్స్ విషయం ఏంటంటే, మీరు మీ దేశంలో ఉండొద్దు, మీరు మా దేశంలోకి వచ్చి మేము డెవలప్ చేస్తాం. మాదీ పార్సికులు దానికి భిన్నంగా, మీరు మా దేశంలో వద్దు, మీరు మీ దేశంలో నుండి ఏం కావాలి? డెవలప్ కావాలి. వారు తిరిగి వెళ్ళాలి, ఆ యొక్క యోధా గోత్రం తిరిగి వెళ్ళాలి, వారు నేటివ్ ల్యాండ్కి వెళ్ళాలి. మెస్సియా రావాలంటే దే మస్ట్ బి రిటర్న్ ఆఫ్టర్ 70 years అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సైరస్ కోరెష్ ది గ్రేట్. ఏం జరిగింది? ఆ క్లియరెన్స్ ఇచ్చాడు. వారు తిరిగి వచ్చారు. వారు మళ్ళా రీబిల్డ్ ద టెంపుల్. దేవాలయం ఏం చేశారండి? వారు కట్టుకున్నారు. తర్వాత అహష్వేరోషులు వచ్చారు, నెహెమ్యా వచ్చాడు. యెరూషలేం చుట్టూ గోడలు, ప్రాకారాలు కట్టబడ్డాయి. దేవుడు ఎంపైర్స్ని లేపుతున్నాడు. దేని కొరకు? అల్టిమేట్గా ఫర్ ద ఎలెక్ట్ నేషన్. ఆయన ప్రోగ్రామ్ అంతా దేని చుట్టూ తిరుగుతుందండి? ఈజిప్ట్ ఎంపైర్ వచ్చినా, బైబిలోన్ ఎంపైర్ వచ్చినా, మీడో పర్షియన్ ఎంపైర్ వచ్చినా, దేనికోసం? ప్రపంచంలో తిరుగుతుంది. కానీ అల్టిమేట్గా గాడ్స్ ప్రోగ్రామ్ ఆల్వేస్ ఆన్ దట్ ల్యాండ్. ఏ దేశం మీద ఉంది? యెహోవా కన్నులు సంవత్సరాది నుంచి
సంవత్సరాంతం వరకు దాని మీద ఉంటాయి. ఎంపైర్స్ చేంజ్ అవుతున్నాయి. గాడ్స్ ప్రోగ్రామ్ మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. మాదయ్య పారసీకులు రావటం, వాళ్ళు రిటర్న్ అవటం, జెరుబ్బాబెల్ నాయకత్వంలో 50,000 మంది, ఎజ్రా నాయకత్వంలో వచ్చారు, నెహెమ్యా నాయకత్వంలో వచ్చారు. మరలా దేశంలో రీగ్యాదరింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, మరలా టెంపుల్ కట్టుకున్నారు, క్రమక్రమంగా వృద్ధి చెందుతున్నారు. ఇయర్స్ గడిచినాయి. మరొక సామ్రాజ్యం వచ్చింది, గ్రీక్ సామ్రాజ్యం. అలెగ్జాండర్ లైట్నింగ్ స్పీడ్, కాంతి వేగంతో దూసుకొచ్చేస్తున్నాడు. ఫ్రమ్ గ్రీస్ టు ఇండియా అనేక బ్యాటిల్స్ చేశాడు. అతని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచాన్ని గ్రీకీకరణ చేయాలి, గ్రీక్ కల్చర్ నెలకొల్పాలి. ఏం జరిగింది? చాలా ఆశ్చర్యకరమైన సంగతి చేశారు. ఈ గ్రీకులకి కొత్త విషయాలంటే బాగా ఇంట్రెస్ట్ అండి. ఈ గ్రీకు సామ్రాజ్యం నుంచి గ్రేట్ ఫిలాసఫర్స్ వచ్చారు. ఎవరెవరు వాళ్ళు చెప్పండి? అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్, ఎక్కడ వీళ్ళంతా ఫ్రమ్ గ్రీక్. కొత్త విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. కాబట్టి ఆ గ్రీకు చక్రవర్తుల తర్వాత ఒక ఆయన టాలమీ అనే ఒక వ్యక్తిని దేవుడు లేపాడు. అలెగ్జాండ్రియా పట్టణం అది ప్రపంచ గ్రంథాలయం. ఆ దినాల్లో ఈజిప్ట్లో పెపారస్ అనే పుస్తకాలు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అక్కడ దొరికింది. కాబట్టి అక్కడ గ్రేట్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. అలెగ్జాండ్రియా కేంద్రంగా దేవుడు గ్రీక్ ఎంపైర్ను ఉపయోగించుకొని ఫస్ట్ టైం హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన లేఖనాలు ప్రపంచానికి తెలిసేటట్టు చేశాడు. ఎలా? గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయించాడు. గ్రీకు తెలిసిన హెబ్రీ పండితుల్ని 70+ మెంబర్స్ని కూర్చోబెట్టి వారికి కానుకలు ఇచ్చి, వారికి గిఫ్ట్స్ ఇచ్చి, వారిని బుజ్జగించి కొన్ని సంవత్సరాల టైం తీసుకుని ఫస్ట్ టైం ప్రపంచానికి బైబిల్లోని దేవుడు పరిచయం అయ్యాడు. ఏ ఎంపైర్ ద్వారా? గ్రీక్ ఎంపైర్. సో దీనికి ఏమని పెట్టచ్చు అంటే కమ్యూనియన్, కమ్యూనికేషన్. ఈజిప్ట్ ద్వారా కంఫర్ట్, అస్సిరియన్ సామ్రాజ్యం ద్వారా క్రూయల్టీ, బాబిలోన్ సామ్రాజ్యం ద్వారా కల్చర్. ఓకే, ఇప్పుడు గ్రీక్ సామ్రాజ్యం మాదీ పారసీకుల ద్వారా దేవుడు వారికి కమింగ్ టు ద నేషన్, వాళ్ళని మళ్ళీ దేశానికి రావడానికి ఏర్పాటు చేశాడు. కానీ గ్రీకులు ఏం చేశారమ్మా? కమ్యూనికేషన్, లాంగ్వేజ్లోకి బైబిల్ రావటం ప్రారంభించారు. యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ప్రతి సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు లేఖనాలు చదివేవారు. ఏ లేఖనాలు? ఆ హెబ్రీలో నుంచి గ్రీకులోకి ట్రాన్స్లేట్ అయిన ఆ లేఖనాలు. అపోస్తుల కాలంలో కూడా మీరు చదవండి, ఏ దేశం పోయినా లేఖనాలు చదివేవాళ్ళు. బెరయా సంఘస్థు లేఖనాలు చదివేవాళ్ళు. ఏ భాషలో? గ్రీకు భాషలోకి. గ్రీకు సామ్రాజ్యం రావటం ద్వారా దేవుని యొక్క ప్రణాళిక. గ్రీక్ సామ్రాజ్యం కొలాప్స్ అయింది. నెక్స్ట్ ఎవరు వచ్చారండి? రోమన్ సామ్రాజ్యం. గ్రేట్ కన్స్ట్రక్షన్స్. రోమా సామ్రాజ్యం కమ్యూనికేషన్ కాదు, ఇవి మాకు ఈ యొక్క పుస్తకాలు, ఈ నాలెడ్జ్ కాదు, పవర్. రోడ్స్ బిల్డ్ చేశారు, దేశాల మధ్య సంధి కుదిర్చారు, ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేశారు. దేవుని యొక్క ప్లాన్ చూడండి. తదుపరి కాలాల్లో మెస్సయ్య వారు రావాలి, ఆయన చనిపోయి తిరిగి లేవాలి, సువార్త ప్రపంచమంతా వ్యాపించాలి. కాబట్టి ముందుగా ఆయన ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నాడు. ఎవరి ద్వారా? రోమన్స్. రోడ్స్. ఆశ్చర్యం ఏంటంటే రోమ్ నుంచి ఇండియాకు రోడ్డు వేశారంటండి. ఎన్నో మలుపులు తిప్పుతా రోడ్లు వేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు వేసిన ఏన్షియంట్ రోమన్ రోడ్స్ ఇప్పటికీ ఉన్నాయంటే ఆశ్చర్యం. ఇగ్నిషన్ వే అని ఒకటి ఉంది. చాలా మార్గాలు ఉన్నాయి. దేవుడు రోమా సామ్రాజ్యాన్ని తీసుకురావడం వల్ల ఏం జరిగింది? ఆయన కన్స్ట్రక్షన్స్, అనేకమైన నిర్మాణాలు, వారధులు, బ్రిడ్జెస్ ఏర్పాటు చేశాడు. కరెక్ట్గా ఇదే టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఏం జరిగింది? ఇప్పుడు వరకు ఎన్ని ఎంపైర్స్ చెప్పుకున్నాం? ఈజిప్షియన్ ఎంపైర్. కానీ దేవుని యొక్క ప్లాన్ చూడండి. ఐగుప్తులో ఉండటానికి యోసేపుని పెట్టాడు, బబులోన్లో దానియేలుని పెట్టాడు, రోమా సామ్రాజ్యంలో పౌలుని పెట్టాడు. యోసేపు ద్వారా ఫరోకి దేవుని గురించి తెలియజేశాడు. దానియేలు ద్వారా ఎవరికి? నెబుకద్నెజరుకి. మరి పౌలు ద్వారా ఎవరికి? సీజర్, కైసర్కి.
దేవుని ప్లాన్ చూడండి. ఈ ఎంపైర్స్ని ఏర్పాటు చేసినప్పుడు ఈజిప్ట్ ఆఫ్రికా, బబులోన్ ఆసియా, రోమన్స్ యూరప్. ఇశ్రాయేల్ ప్రజల్ని 3 చోట్ల పెట్టాడు. ఆశ్చర్యం కాదా? ఎక్కడెక్కడ పెట్టాడండి? ఈజిప్ట్ తీసుకెళ్ళాడు, బబులోన్ టైంలో ఫార్ ఈస్ట్కి తీసుకెళ్ళాడు ఆసియాలో. రోమన్ చెదరగొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళారండి? వెస్ట్కి వెళ్ళారు. ఈస్ట్, సౌత్, వెస్ట్. రేపు ఫ్యూచర్లో నార్త్ నుంచి వారికి ముప్పు రాబోతుంది. సో 4 డైరెక్షన్స్ దేవుడు యొక్క తన ప్లాన్ కంటిన్యూ చేస్తున్నాడు బ్రదర్స్. ఈజిప్ట్ హాము సంతానం, బబులోన్ షేము సంతానం, రోమ్ యాపెతు సంతానం. 3 ద్వారా టేస్ట్ చేయించాడు. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకు. ఆయన దేశాల యొక్క ప్రణాళిక కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద నేషన్స్, దేశాల ఉనికి. ఎంబ్లమ్స్ ఆఫ్ ద నేషన్, దేశాల యొక్క చిహ్నాలు. ఎలక్ట్ ఆఫ్ ద నేషన్, ఇజ్రాయెల్ నేషన్. 4వదిగా ఎంపైర్స్ ఆఫ్ ద నేషన్. 5వదిగా ఏం జరిగింది? యేసు ప్రభువు ఈ లోకానికి రావటం, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. ఆయన కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. 33.5 years జీవించాడు. ఆయన అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఆయన ప్రజలు ఆయన నిరాకరించారు. చివరికి జీవాధిపతిని వారు సిలువకు అప్పగించారు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆన్ దట్ గ్రౌండ్, ఆయన యొక్క సిలువ మరణ పునరుద్ధానాల గ్రౌండ్ మీద 5వదిగా ఎవాంజెల్ ఆఫ్ ద నేషన్స్, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంలో ఉన్నాం. ఏ ప్రోగ్రాం బ్రదర్? సమస్త జనులు శిష్యులు. ఈ 2000 years ఈ గ్రాండ్ ప్రోగ్రామ్ భూమి మీద కంటిన్యూ అవుతుంది. యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాలు కదా. అపోస్తలుగా లూకా సువార్త 24వ అధ్యాయం 47-48 వచనాలు ఆ మాట చదవండి. యెరూషలేము మొదలుకొని భూమి యొక్క సమస్త జనులు, ఆల్ నేషన్స్, ఇవాంజెల్ ఆఫ్ ద నేషన్స్. ఇవాంజెల్ అంటే శుభవార్తను చెప్పటాన్ని, ఇవాంజెల్ అనే పదంలో నుంచి వచ్చింది. ఇప్పుడు మనం ఈ లైన్లో ఉన్నాం కదా. ఏ లైన్? ఇప్పుడు మన పని ఏంటి? సువార్త ప్రకటించడం. అంతేగాని దేశాలని క్రైస్తవ దేశాలుగా మార్చడం మన ఉద్దేశం కాదండి. పొరపాటు పడ్డారు. దేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తాం చూడు, ఇవన్నీ క్రైస్తవ దేశంగా మార్చే పని మంద కాదు స్నేహితులారా. అంతేకాదు ఒక బెటర్ నేషన్ మేము ఏర్పాటు చేస్తాం. నో నో నో, బెటర్ నేషన్ ఏర్పాటు చేసేది కూడా మనది కాదు. ఇంకా చెప్పాలంటే కింగ్డమ్ బిల్డ్ చేస్తాం. నో, అది కూడా మన ప్రోగ్రాం కాదు. చాలామంది అంటూ ఉంటారు కదా, కింగ్డమ్ బిల్డ్ చేస్తాం. నో, కింగ్డమ్ పని ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారి పని. రాజ్యం స్థాపిస్తాం. క్రైస్ట్ ఈజ్ మై కింగ్, దట్ ఈస్ ఫారెన్ టు ప్రజెంట్. మన పని ఏంటి? ఎవాంజలైజ్, సమస్త జనులకి ఏం చేయండి? సువార్త ప్రకటించండి. ఇప్పుడు దేవుని యొక్క ప్లాన్ సమస్త జనుల పట్ల ఇదేనండి. ప్రతి దేశానికి సువార్త పంపించడానికి మిషనరీస్ని లేపుతున్నాడు. ప్రతి దేశానికి ఆయా దేశాల్లో భాషల్లో గ్రంథం వెళ్ళటానికి అనేకమైన రైటర్స్ని లేపుతున్నాడు కదా. ఎంతమంది మిషనరీస్ ఆయా దేశాలకు వెళ్ళి ఎన్ని శ్రమలు పడ్డారు. ఈ సమయంలో ఒక మాట చెప్పాలి, బ్రిటన్ సామ్రాజ్యం గురించి చెప్పాలి. దేవుడు తన ప్రణాళికలో లేఖనాల్లో లేదు, కానీ ఇది ఎంతో వాస్తవమైన స్నేహితులారా. ఆ సామ్రాజ్యాన్ని తీసుకురావటం ప్రపంచానికి ఒక గ్రేట్ బ్లెస్సింగ్ అయింది. అయిందా లేదా? బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకెళ్లారండి? బైబిల్ తీసుకెళ్లారు. వారు బైబిల్ని మోసారు, వారు బైబిల్ని గౌరవించారు, లేఖనాలని పఠించారు. ఆ దినాల్లో 16th, 17th, 18th centuryలో తండ్రులు తల్లులు లేఖనాలని ప్రేమించారు. స్కాట్లాండ్, ఏ నేషన్ ఆఫ్ బైబుల్ లవింగ్ ల్యాండ్ అన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది మిషనరీస్ వెళ్ళిన దేశం ఏంటో తెలుసండి? స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, బ్రిస్టల్, డబ్లిన్. రివైవల్స్ వచ్చినాయి, గ్రేట్ రివైవల్స్. జాన్ వెస్లీ, మార్టిన్ లూథర్, జాన్ డార్బీ, జార్జ్ ముల్లర్, డిఎల్ మూడీ, బిల్లీ గ్రామ్. ఇవాంజలైజ్ ద నేషన్స్. ఇప్పుడు దేవుని ప్లాన్ ఏంటి? సమస్త జనులు ఏం కావాలి? శిష్యులుగా చేయాలి. ఈ ప్రోగ్రాం జరుగుతుంది కదా. ఇలానే ఉంటుందా? ఏం జరుగుతుంది? ఈ సువార్త విన్నవారు బయటికి వస్తున్నారు. ఎక్లీషియా. ఎక్లీషియా అంటే అర్థం ఏంటి? బయటికి రావటం. ఎక్కడి నుంచి? ఎవరైతే సువార్త విని విశ్వసించారో వారు సమస్త జనుల నుంచి బయటికి వస్తున్నారు. సంఘ ప్రోగ్రాం, చర్చ్ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. అందుకనే ఇండియా నుంచి, అలస్కా నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి సువార్త విని బయటకు వస్తున్నారు.
అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం ఆ మాటలు ఉంటాయి. ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, యెరూషలేము కౌన్సిల్. ఆ కౌన్సిల్ ఏం ఏర్పాటు చేసుకున్నా ఆ దాంట్లో అన్నాడు, యాకోబు అన్న సిమియోను అన్న మాట ఎంత ఆశ్చర్యం అంటే, ఆయన తన నామము కొరకు అన్యజనుల్లో నుండి ఒక జనాంగాన్ని బయటకు తీసుకొస్తారు కదా, ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద నేషన్స్. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి? అవుట్ ఆఫ్ ద నేషన్స్ కదా. ఆ సమస్త జనుల్లో నుంచి ఆయన కొరకు ఒక ప్రత్యేక జనం ఏర్పడుతుంది, ఎక్లీషియా ఆఫ్ ద నేషన్స్. ఇలానే కంటిన్యూ అవుతుందా వరల్డ్? 2000 years గడిచిపోయింది. ఆ గ్రేట్ కమాండ్ ప్రభువారు వెళ్ళిపోతే ఇచ్చిన గ్రేట్ కమాండ్ 2000 years అయిపోయింది. ఇలానే ఇయర్స్ గడిచిద్దా? ఇలానే కంటిన్యూ అవుతుందా? చెప్పండి, అవుతుందా? ఏదో ఒక రోజు బ్రేక్ పడిద్ది, గ్రేట్ ర్యాప్చర్ జరుగుతుంది. ఎవరైతే సువార్త విని విశ్వసించారో దే విల్ బి సడన్లీ కాట్ అప్. వారు ఎత్తబడతారు. ఈ యొక్క గొప్ప ఈవెంట్ కొరకు మిలియన్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఆఫ్ గాడ్ ఎదురు చూస్తున్నారు కదా. ఎవరు ఎత్తబడతారు? లూథరన్సా, బ్యాప్టిస్ట్ వాళ్ళ, పెంతెకోస్తేలా? చెప్పండి. ఎల్ఈఎఫ్ సోదరులా, హెబ్రోన్? నో. ఎవరైతే సువార్తని విని విశ్వసించారో వారందరూ ఎత్తబడతారు, నో డౌట్. సంఘం ఎత్తబడిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ద నేషన్స్, ఈ ప్రపంచ దేశాల అంతం. సో మళ్ళీ రిపీట్ చేస్తాను. మొట్టమొదటిది ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద నేషన్స్, దేశాల ఉనికి ఆరంభం. రెండవది ఎంబ్లమ్స్ ఆఫ్ ద నేషన్, దేశాలకు సంబంధించిన చిహ్నాలు. మూడవది అన్ ఎలక్ట్ నేషన్, స్పెషల్ నేషన్, ఒక ప్రత్యేక జనాంగాన్ని దేవుడు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేశాడు. నాలుగవదిగా ఎంపైర్స్ ఆఫ్ ద నేషన్. ఐదవదిగా ఎవాంజల్ ఆఫ్ ద నేషన్, సమస్త దేశాలకు ఏం కావాలి? సువార్తీకరణ. ఆరవదిగా ఆ సువార్తీకరణ నుంచి సంఘం ఏర్పడాలి, ఎక్లీషియా. ఇప్పుడు ఏడవదిగా ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ద నేషన్స్. వాట్ హ్యాపెన్స్? సంఘం ఎత్తబడిన తర్వాత ఇద్దరు గ్రేట్ పర్సన్స్ వస్తారు, యాంటీ క్రైస్ట్, అరైవల్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ అండ్ ద ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్తలు. 2 హెంచ్మెన్, చాలా క్రూరులైన ఇద్దరు మానవులు ప్రపంచాన్ని వణికిస్తారు. అబద్ధ ప్రవక్త ఏమో యూదుల నుంచి వస్తాడంటున్నారు, అంత్యక్రీస్తు ఏమో అన్యజనుల నుంచి వస్తాడంటున్నారు. ఎక్కువ మంది చెప్తుంది అదే. దేవుని కంటే హెచ్చించుకుంటాడు, తను తాను పైగా హెచ్చించుకుంటాడు. అతనికి ఆరేటరీ, అనేకమైన శక్తులు ఉంటాయి, మెరకిల్ చేస్తాడు, ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తాడు. వారి యొక్క నాయకత్వంలో ప్రపంచం పతనమైద్ది, భ్రష్టత్వం సంభవించింది. ఏం జరిగింది? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో భ్రష్టత్వం సంభవించింది. ఎప్పుడైతే సంఘం ఎత్తబడిందో సమస్త దేశాలు ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్తాయి. ఒక భక్తుడు అంటున్నాడు, ఇప్పుడు నీళ్లు సలసల కాగుతున్నాయి అంటండి. దినదినం పాపం ఏమవుతుంది చెప్పండి? పెరుగుతుందా తగ్గుతుందా? డే బై డే భ్రష్టత్వం పెరుగుతుందా తగ్గుతుందా? ఒకసారి సంఘం ఎత్తబడిందంటే ఇప్పుడు నీళ్లు బాగా కాగి ఏమవుతాయి? స్పిల్ ఓవర్, ఆరిపోవటం కాదు, మొత్తం చిమ్ముతుంది కదా, అవునా కదా? ఒక్కసారిగా అపోస్టసీ, భ్రష్టత్వం పెరిగిపోయింది. 7 year పీరియడ్ సమస్త జనులు నానా బాధలు పడతారు. 3.5 years కొంత బాగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ 3.5 years ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు. ప్రపంచం గందరగోళం అయింది, యూదులు తిరుగుబాటు చేస్తారు, గ్రేట్ వార్స్ జరుగుతాయి. ఏం జరిగింది తెలుసు? లాస్ట్కి ఆఫ్టర్ 7 years క్రైస్ట్ విల్ కమ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘాన్ని వెంట పెట్టుకుని వస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మాట మనం చూస్తున్నాం. ఆయన తన భార్యను వెంట పెట్టుకుని ఆయన ఒలీవ కొండ మీద పాదాలు పెడతాడు. హెర్మొగిద్దన్లో ఆ యొక్క అల్లరి మోకను ఏర్పాటు చేస్తాడు. యాంటీ క్రైస్ట్ ఆయన యొక్క సమూహాన్ని తీసుకొస్తాడు. యెహోషాపాతు లోయలో వారిని ఓడిస్తాడు. నోటి ఊపిరి చేత, ఆయన ఆగమన ప్రకాశము చేత అల్లరి మోకలను ఓడిస్తాడు. నేషన్స్ ట్రెంబుల్ అవుతాయి, అన్యజనులు వణుకుతారు. వారికి అన్ని జనాంగాలకు తీర్పు జరిగింది. వారిద్దరిని అగ్నిగుండంలో పడేస్తాడు. ఎవరు వాళ్ళిద్దరు? యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్. బైబిల్ ఎంత స్పెషాలిటీ చూడండి. ఇద్దరు మరణం చూడకుండా పైకి వెళ్ళారు. ఎవరు వాళ్ళిద్దరు? హానోకు, ఏలియా. ఇద్దరు బ్రతికుండగానే నరకంలో వేయబడ్డారు. ఎవరండి వాళ్ళిద్దరు? యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్. ఇద్దరు చనిపోయిన వారు ఇద్దరు లేచి వెళ్ళిపోయారు. 2 great witnesses.
దేవుని వాక్యని బ్యాలెన్స్లు మనం చూస్తున్నాం. వారిని ఓడిస్తాడు. ఇప్పుడు లాస్ట్కి ఏంటి? ఎక్స్టసీ ఆఫ్ ద నేషన్స్. లాస్ట్ స్టేజ్. ఈ అన్ని జనాలకి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి, 117వ కీర్తన కదా. బైబిల్లో చాలా చిన్న వచనం, చిన్న కీర్తన, చాలా తక్కువ మంది చూస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు, అది పెద్దగా పట్టించుకోరు. ఎన్నో కీర్తన? 117వ కీర్తన. ఏంటి కీర్తన సారాంశం? సర్వజనులారా, సమస్తలు జనులారా ఆయన కొనియాడండి, ఆయన స్తుతించండి. చాలా కీర్తనలు ఇవి ఉంటాయి, కానీ ఇవి ఎప్పుడైనా జరిగినాయా? చరిత్రలో ఎప్పుడైనా సమస్త జనులు చప్పట్లు కొట్టారా? సమస్త జనులు ఎప్పుడైనా దేవుని కొనియాడారా? లేదు కదా. ఓల్డ్ టెస్టమెంట్ అంతా ఎవరు పాడుకున్నారు పాటలు? ఇశ్రాయేల్ ప్రజలే పాడుకున్నారు. కానీ ప్రవచనాత్మకంగా వన్ డే ఆల్ నేషన్స్, ఎవరైతే ఆయన యొక్క వచ్చినప్పుడు ఆయన సజీవులుగా బ్రతికుంటారు, ఆ ముద్ర వేయించుకోకుండా ఉంటారు, కోటాను కోట్ల అన్యజనులు, వారు ఆయన స్తుతిస్తారు. ఎగ్జల్టేషన్, ఎక్స్టసీ, ఎంజాయ్మెంట్ ఆఫ్ ద నేషన్స్. ఆహా దినాలు రాబోతున్నాయి. ఆయన 1000 years రీన్ ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఏ యెరూషలేములో అయితే ఆయన సిలువేయబడి షేమ్ఫుల్ అయ్యాడో, అదే యెరూషలేములో ఆయన ఎగ్జాల్ట్ కాబోతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం అందరూ బాగా తెలిసింది కదా. ఆయన మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. కానీ అన్ని నామముల కంటే పైన ఏమైందండి? హెచ్చించబడ్డాడు. ప్రతి వాని మోకాలు ఏమైంది? ఆ యొక్క 1000 year రీన్లో అన్ని జనులు, రాజులు వణుకుతారు, అనేక గిఫ్ట్స్ ఇస్తారు, దేవుడు వారిని గవర్న్ చేస్తారు, వారిని గైడ్ చేస్తాడు. ఒక శాంతి సామ్రాజ్యం ఏర్పడుద్ది. కరువులు ఉండవు, యుద్ధాలు ఉండవు, మిలిటరీ వెపన్స్ ఉండవు, రాకెట్స్ ఉండవు, హాస్పిటల్స్ ఉండదు కదా. సమస్త జనులు ఏమవుతాయి? ఆనందిస్తాయి, కొనియాడతాయి, యెరూషలేం తిప్పేస్తారు. బ్రదర్స్, జకర్యా గ్రంథం చదవండి, 14వ అధ్యాయం. సమస్తమైన అన్యజనులు ఏటేటా ఎక్కడికి వెళ్తారు? యెరూషలేంకి వెళ్తారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో సమస్తమైన అన్యజనులు ధర్మశాస్త్రం వినటానికి ఎక్కడికి వెళ్తారండి? యెరూషలేంకి వెళ్తారు. నేషన్స్, రాబోయే దినాల్లో దేవుడు సమస్త ప్రపంచ దేశాలను ఆశీర్వదించబోతున్నాడు. ఇది ఫైనల్ స్టేజ్. ఎన్నో వాక్యాలు. 150 కీర్తన ఎప్పుడు నేను చదివారా? ఏంది 150 కీర్తన? సకల ప్రాణులు తంబురుతోనూ సితారుతోనూ, అవునా కదా, దానితోనూ దీనితోనూ అని ఏముంటుందండి? ఏ కీర్తనలు అయితే సకల ప్రాణులు స్తుతిస్తారు, సర్వభూమి స్తుతించిద్ది, సర్వభూమి చప్పట్లు కొట్టిద్దంటే అప్పుడు జరగబోతుంది. అది దేవుని యొక్క ప్రణాళిక. దేని పట్ల? నేషన్స్. ఎక్స్టసీ, ఉత్సాహం పొంగి వచ్చింది. 60వ కీర్తన కూడా మీరు చదవండి. ఆయన రాజుగా ఉంటాడు. కొన్ని వాక్యాలు మీరు చదవచ్చు. 22వ కీర్తన 18వ వచనం, 22వ కీర్తన 28వ వచనం చూడండి. ఆయన రాజుగా ఉంటాడు. ఏ ప్రభు అయితే సిలువేయబడ్డాడు, ఏ ప్రభు అయితే యెరూషలేములో ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన ఏం కాబోతున్నాడు? 18వ వచనం, రాజ్యం యెహోవాదే, అన్యజనుల నేలువాడు ఆయనే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమవుతాడు? ఒక గవర్నర్, కింగ్, ప్రిన్స్ ఆఫ్ పీస్. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం, ఎలానగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడి, ఆయన భుజముల మీద ఏముంటుంది? రాజ్యం, అన్యజనులను ఏలుతాడు. ఈనాడు క్రైస్తవ శాఖల్లో చాలామంది ఇదే దేవుని రాజ్యం అని భ్రమపడుతున్నారండి. ఇది దేవుని రాజ్యం అయితే ఎట్లుంటుందా? ఇదే దేవుని రాజ్యం అయితే క్రైస్తవులు కొట్టుకుంటారా? చెప్పండి. ఇదే దేవుని రాజ్యం అయితే కులాల కుంపట్లు ఉంటాయా? నో నో నో. ఆయన రాజ్యంలో అన్యజనులు ఏలువాడు ఆయనే. 103వ కీర్తన మనం చూద్దాం. ఆయన యొక్క రూల్స్, ఈ రూల్స్ ఆల్ ద నేషన్స్. 103వ కీర్తన 19వ వచనం చదువుతున్నాను. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తాడు. దూతలు ఆయనకు లోబడతాయి, సమస్త సైన్యం ఆయనకు లోబడిద్ది, ఆకాశం ఆయనకు లోబడిద్ది కదా. దానిల గ్రంథం మీరు చదవండి. మహోన్నతుడు రాజ్యములను ఏలుతున్నాడు. ఎప్పుడు జరుగుతుంది? ఇన్ ద మిలీనియం, ఇన్ హిస్ కింగ్డమ్. అన్య దేశాలు ఆస్వాదించబడతాయి. అబ్రహాముకు చెప్పిన వాగ్దానం అప్పుడు పూర్తిగా నెరవేరింది. ఎప్పుడు?
ఆయన యొక్క పరిపాలన కదా. అబ్రహాము చెప్పిన వాగ్దానం ఏంటి? నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశాలు ఏమవుతాయి? ఆస్వాదించబడతాయి. ఎప్పుడు జరిగింది ఇది? ఇన్ హిస్ గ్రేట్ కింగ్డమ్, మెస్సియానిక్ కింగ్డమ్, మిల్లీనియల్ కింగ్డమ్, మెడిటోరియల్ కింగ్డమ్. అక్కడ అన్ని జనులు ఆయన ఆనందిస్తారు. ఆ రోజులు రాబోతున్నాయి. దేవుని ప్రణాళిక జరగబోతుంది. ప్రపంచ దేశాల పట్ల ఆయనకు ప్రణాళిక ఉంది. ఈ లోకం ఒట్టిగా జరగట్లేదు స్నేహితులారా. ఆయన రాబోతున్నాడు. ఇవాంజల్ ఈ యొక్క కృపాయుగం ముగించబడబోతుంది. సంఘకాలం క్లోజ్ కాబోతుంది. శ్రమల కాలం రాబోతుంది. ప్రభువారు రాబోతున్నాడు. నేషన్స్, దేశాల పట్ల ఆయన ప్రణాళిక కదా. ఈ అన్వ ఫెయిల్డ్. నానా జాతి సమితి అని వచ్చింది. అంతకుముందు వచ్చిందా లేదా? ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో నానా జాతి సమితి ఫెయిల్ అయిపోయింది. మానవ సామ్రాజ్యాలు ఫెయిల్ అవుతాయి, కానీ ఆయన నిత్య సామ్రాజ్యం ఫెయిల్ కాదు. శాంతి సమాధాన రాజ్యం రాబోతుంది. ఈలోపు సంఘము ఎత్తబడిద్ది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద నేషన్స్, దేశాల యొక్క ఉనికి. ఆదికాండం 12వ అధ్యాయం. ఎంబ్లమ్స్ ఆఫ్ ద నేషన్స్, దేశాల గురించి బైబిల్లో ఉన్న అనేకమైన చిహ్నాలు స్టడీ చేయండి. ఎలక్ట్ నేషన్, స్పెషల్ నేషన్ ఇజ్రాయెల్. దేవుడు ఆ యొక్క దేశాన్ని ఇప్పటికీ ప్రత్యేకంగా పరిచాడు. అది ఇప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనది కదా. ఈ ప్రపంచంలో ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ పీపుల్, ఇజ్రాయెల్ ల్యాండ్ స్పెషల్ కదా. విషయం ఏంటంటే సెక్యులర్ వరల్డ్ గమనించింది. ఈనాటి ప్రపంచ దేశాలు గుర్తించినవి, కానీ చాలామంది క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు దాని స్పెషాలిటీ. ఎంపైర్స్, దేవుడు ఉద్దేశంతో సామ్రాజ్యాలను తెర మీదకి తీసుకొచ్చాడు కదా. గ్రేట్ ఎంపైర్స్. నాట్ ఓన్లీ ఇన్ బైబిల్లోనే కాదండి, చరిత్రలో కూడా ఆ యొక్క సామ్రాజ్యాలు ఉన్నాయి. ఈజిప్ట్ సామ్రాజ్యం. దేవుడు ప్రతి కదలికను గమనిస్తున్నాడు. తర్వాత ఆయన రావటం ఎవాంజల్ ఆఫ్ ద నేషన్స్. ఇప్పుడు సమస్త జనులు ఏం కావాలి? సువార్తను విని విశ్వసించాలి. ఆయన ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ద నేషన్స్, వీటి అంతం ఆగబోతుంది. తర్వాత ఆయన యొక్క పరిపాలన, ఎక్స్టసీ, ఎక్స్టోల్, సంతోషం, ఎంజాయ్మెంట్. దేశాలు ఆనందించబోయే రోజులు రాబోతున్నాయి. ఈ చిన్న ధ్యానం ప్రపంచ దేశాల గురించిన అవగాహన దేవుడు మనకి అనుగ్రహించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును.